హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎంతో హెల్దీ అయిన టేస్టీ సగ్గుబియ్యం పాయసం ఒంట్లో నీరసం ఉన్న అలానే హెల్త్ బాగున్నప్పుడు ప్రసాదాలకైనా సరే చాలా సూటబుల్. జస్ట్ ఒక 20 మినిట్స్లో అయిపోయేటట్టుగా చూపిస్తాను, చూసేయండి. ముందుగా సగ్గుబియ్యం, నేను ఇక్కడ 100 గ్రాముల సగ్గుబియ్యం తీసుకున్నాను. నీట్గా వాష్ చేసుకుని తగినన్ని వాటర్ పోసుకొని నానబెట్టుకుని పక్కన పెట్టండి. మీకు టైం ఉంటే ఒక 40 మినిట్స్ అయినా నానబెట్టుకోండి. ఒకవేళ టైం లేదనుకుంటే కనుక వాష్ చేసుకుని వాటర్ పోసుకొని పక్కన పెట్టుకోండి. ఈలోపు మనము పాలు మరిగించుకుందాము. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోకి 2 గ్లాసుల పాలు, 2 గ్లాసుల నీళ్లు పోసుకొని స్టవ్ మీద పెట్టుకుని పాలు ఒక పొంగు వచ్చేంత వరకు మంచిగా హీట్ చేసుకోండి. ఇలా కాగిన తర్వాత అందులోకి మనం ముందుగా నానబెట్టుకున్నటువంటి సగ్గుబియ్యం కూడా యాడ్ చేసి ఒకసారి మంచిగా కలుపుకోండి, లేకపోతే కింద అడుగంటేస్తుంది. కలుపుకుని సిమ్లో పెట్టుకుని ఉడికించుకోండి. ఈలోపు దీంట్లోకి మనము బెల్లాన్ని పాకం పట్టుకుందాము. డైరెక్ట్ బెల్లం వేస్తే ఒక్కొక్కసారి పాలు విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి పాకం పట్టుకుని పక్కన పెట్టుకుందాము. నేను ఇక్కడ బెల్లము 200 గ్రామ్స్ తీసుకున్నాను. అలానే ఇందులోకి సన్నగా కట్ చేసుకున్నామంటే జీడిపప్పు, బాదం, పిస్తా, కిస్మిస్ అన్నీ కూడా ఒక స్పూను నెయ్యి యాడ్ చేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకొని అందులోకి ఒక్క గ్లాసు, మనం ఏ గ్లాస్తో అయితే సగ్గుబియ్యం తీసుకున్నామో ఆ గ్లాస్తో ఒక గ్లాసు సేమియా తీసుకుని వాటిని కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కుక్ చేసుకోండి. ఇలా కుక్ చేసుకున్నాక పక్కన పెట్టుకోండి. అలానే సగ్గుబియ్యం కూడా ఇక్కడ ఉడికిపోయిందనమాట. ఇప్పుడు ఇందులోకి మనము ముందుగా వేయించుకున్నవంటి జీడిపప్పు అలానే సేమియా కూడా యాడ్ చేసేయండి. సేమియా కూడా యాడ్ చేసినాక జస్ట్ ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. సేమియా చాలా త్వరగా కుక్ అయిపోతుంది కాబట్టి జస్ట్ ఒక 5 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది. ఫైనల్గా ఇందులోకి యాలకుల పొడి అలానే మనం ముందుగా సిద్ధం చేసుకున్నవంటి బెల్లం సిరప్ 2 కూడా యాడ్ చేసి ఒకసారి మంచిగా కలుపుకుంటే ఎంతో టేస్టీ అయిన సగ్గుబియ్యం పాయసం రెడీ అనమాట. సో చూసారు కదా రెసిపీని, ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ బెల్లం సిరప్ వచ్చేసి స్టవ్ ఆఫ్ చేసుకున్నాక సగ్గుబియ్యంలోకి యాడ్ చేయండి, లేకపోతే ఇరిగిపోతుంది అనమాట. సో ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్.